డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. ఓ కొజ్జా నా అంగు చూషణ చేశాడు. ఆ తరువాత వెంటనే అతని మలద్వారంలో నేను సెక్స్ చేశాను. కొజ్జాతో సెక్స్ చేస్తే హెచ్ఐవి సోకే అవకాశం ఉందా లేదా? నాకు హెచ్ఐవి వచ్చిందంటారా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. కొజ్జాతో సెక్స్ చేసేది మాత్రం హెచ్ఐవి రాలేదండి. వాళ్ళకి హెచ్ఐవి ఉంటే వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? కొజ్జాలు విశృంఖలంగా సెక్స్లో పాల్గొంటారు కనుక వాళ్ళు కొంతమంది దగ్గర హెచ్ఐవి ఉంటుంది. ఆ కొజ్జా మామూలు మనుషులతో సెక్స్లో పాల్గొని రావచ్చు, వాళ్ళకి ఉంటే, లేకపోతే రాదు. అంటే కొజ్జాతో అంగచూషణ చేసిన మాత్రాన కొజ్జాతో సెక్స్లో పాల్గొని మాత్రం హెచ్ఐవి రావాలని ఎక్కడా లేదు. ఒకసారి నాకు డౌట్ ఉంటే పోయి టెస్ట్ చేయించుకోండి. ఆ కొజ్జా ఉన్నట్టు ఆ కొజ్జాని తీసుకొని పరీక్షించాలి, ముందు అది తేలిపోతుంది. అలాగే ఈయనకు వచ్చిన అది కాకుండా ఒక్కసారి సెక్స్కే రావాలి లేదు, 0.1 to 1%, అంత తక్కువ ఛాన్స్ అనమాట. అంచేది ఈయన విషయంలో కూడా సరే ఆయన మా కొజ్జా దొరుకుతాడో దొరకడో కనబడతాడో తెలియదు కనుక ఈయన సెక్స్లో పాల్గొన్న వ్యక్తి అది ఒకవేళ నార్మల్ అయినట్లయితే హెచ్ఐవి RNA PCR టెస్ట్, 4th generation NAT టెస్ట్ అంటాం, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అని. అది చేయించుకున్నట్టయితే ఆ కొజ్జాతో సెక్స్లో పాల్గొన్న వారం రోజులకే హెచ్ఐవి ఉంది అనేది తేలిపోతుంది. అలాగే ఇంకా లేట్ అనుకోండి, మామూలుగా హెచ్ఐవి బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు, ట్రైడార్ టెస్ట్ చేయించుకోవచ్చు, లేకపోతే వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ అనేది నిర్ధారణ పరీక్ష, అది 3 నెలల పైకి చేస్తే వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది, అది తెలిసిపోతుంది. ఇంకేం అసలు అంటే అది హెచ్ఐవి అనే వ్యక్తితో సెక్స్లో పాల్గొన్న తర్వాత వచ్చి తీరాలని లేదు, అది పరీక్ష చేయించుకుని చేయండి. అంతేకాని లేదు భయపడుతూ కూర్చోవడం కాదు. అసలు డాక్టర్ చూపించుకుని టెస్టులు ఎంచుకుంటే తేలిపోతే ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.